హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హబ్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే మనకి ఐసెట్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారికి ర్యాంక్ కార్డ్ అనేది వచ్చింది. ఆ ర్యాంక్ కార్డ్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో ఏంటి అంటే టీఎస్ ఈస్ ఐసెట్ 2024 అని ఎంటర్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, టీజీ ఐసెట్ 2024 అని. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఐసెట్కి రిలేటెడ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ర్యాంక్ కార్డ్కి రిలేటెడ్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఐసెట్ హాల్ టికెట్ నంబర్, మీది ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ రిజిస్ట్రేషన్ నంబర్, మీకు హాల్ టికెట్లోనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ బర్త్, మీ హాల్ టికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మీరు హాల్ టికెట్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏది నంబర్ మిస్ అయినా కూడా మనకి హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అనేది ప్రింట్ కాదు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చాక వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ అనేది అపేర్ అవుతుంది. మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీకు మార్క్స్ టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియో ఇంకా ఐసెట్కి రిలేటెడ్ ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అనేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. Everyone has to watch this video. Please do subscribe. Thank you for watching this video. Thank you.